ఇది ట్రైలర్లా లేదు, వార్నింగ్లా ఉంది. నేను మాట్లాడుతుంది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 గురించి. అంటే ట్రైలర్స్ కూడా అర్థమైపోయింది, ఇది లాస్ట్ సీజన్ కాదు, ఇది లాస్ట్ వార్. సీజన్ 1 సైకిళ్లతో స్టార్ట్ అయ్యి సీజన్ 5 బ్యాటిల్ ఫీల్డ్ ఎండ్ అవుతుంది. అన్ని పాయింట్స్ చెప్పలేం కాబట్టి కొన్ని రాసుకొని వచ్చానమాట. మ్యాక్స్ ఇంకా హాలీ ఒక డోర్ నుంచి వెళ్తారు, వెరీ ఇంట్రెస్టింగ్ షాట్ అది. డస్టిన్ ఇంకా స్టీవ్ పైకి చూస్తే అదేదో రెడ్ గా కనబడుతుంది, అది మళ్ళీ స్కైలో పెద్దగా కనబడుతుంది అనమాట. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. వెట్నర్ గాడికి టైం అంటే ఇంక ఒబ్సెషన్ కాదు, కంట్రోల్ అనమాట. వాడు ఆల్మోస్ట్ కంట్రోల్ చేసేలానే ఉన్నాడు టైంని. ఇంకొకటి, డేంజర్ అనేది ఇంకెక్కడి నుంచో రావట్లేదు, మన హాకింగ్స్ లోనే ఉంది. ఈ అప్ సైడ్ డౌన్ ఇంకా హాకింగ్స్ మర్జ్ అయిపోయినాయి అనమాట. అంటే రియల్ వరల్డ్ లోనే డేంజర్ ఉంది. ట్రైలర్ చూసాక ఒక బిగ్గెస్ట్ క్లారిటీ ఏంటంటే వెక్నా ఇస్ ద ఫైనల్ విలన్. మనకి మైండ్ ఫ్లేయర్ అనేది సెకండరీ అయిపోయింది. ఇంకొకటి, వెక్నా మాన్స్టర్ రూపంలో భయం వేస్తున్నాడు అంటే ఓకే, బట్ వాడు హ్యూమన్ రూపంలో వచ్చినప్పుడు మాత్రం వెరీ డేంజరస్ ఉన్నాడు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరికీ హింట్స్ ఉన్నాయి, కానీ ఈ ట్రైలర్ ఇంకో క్లారిటీ ఇచ్చేసింది ఏంటంటే హ్యాపీ ఎండింగ్ అయితే అస్సలు కాదని. మెయిన్ క్యారెక్టరే ఎవరో ఒకరు చనిపోబోతున్నారని. ఫ్యాన్ ఫేవరెట్ స్టీవా, డస్టినా, లెవెనా అనేది నాట్ షూర్. అంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే సేఫ్ ఎండింగ్ కంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఉన్న ఎండింగ్ అనేది ఎక్కువ స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఫ్యాన్స్ అందరూ ఎమోషనల్గా ప్రిపేర్ అయిపోండి. స్టోరీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయ్యేలా ఉందన్నమాట. అంటే స్ట్రేంజర్ థింగ్స్ అంటే చిన్నపిల్లల సిరీస్, ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ అయితే కాదు. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంది, భయం గురించి మాట్లాడుతుంది, గ్రోయింగ్ అప్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎండింగ్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఎవ్వరూ మర్చిపోలేరు. లాస్ట్ ఒకటే చెప్తాను, అంటే ఈ సీన్ చూసాక You die, I die. You die, I die. స్ట్రేంజర్ థింగ్స్ లో హీరోస్ ఎంతమంది అయినా అయి ఉండొచ్చు, కానీ హార్ట్ మాత్రం స్టీవ్ అండ్ డస్టినే. అంటే నిన్న కాక మొన్న చూసిన నాకే ఇలా ఉంది, ఇంకెప్పటి నుంచో ఫాలో అవుతున్న ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో. సీజన్ 5 అయిపోయాక మళ్ళీ వీడియోతో కలుద్దాం. దానికంటే ముందు డస్టిన్ గాడు క్రాల్కి లేట్ చేసినట్టు మీరు లేట్ చేయకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి.